డిఎల్ మూడీ గారని గొప్ప భక్తుడు ఉన్నాడు. ఆయన 1 కోటి మందికి సువార్త చెప్పాడు. ఇంగ్లాండ్ ఆ ప్రాంతంలో ఆయన సువార్త ఎంతో బలంగా దేవుడు వాడుకున్నాడు. జరిగిన విషయం ఏంటంటే పిల్లారా, ఒక రోజున ఒక సహోదరి ప్రార్థనకు వస్తూ తన భర్త గురించి ప్రార్థన చేయమని అడిగిందంట. అతడేమో మంచి లాయర్ అంట, మంచి తత్వవేత్త అంట, మంచి జ్ఞానం గలవాడంట. ఇక మూడీ గారు ప్రార్థన చేస్తా ఉన్నారంట. ప్రార్థన చేస్తూ ఉంటే ఒక రోజు రాత్రి నిద్ర పట్టలేదంట లాయర్ గారికి. నిద్ర పట్టిపోతే ఆఫీస్కి వెళ్ళాడంట. ఆఫీస్ త్వరితంగా ముగించుకొని అందరిని వెళ్ళిపోమన్నారంట. ఆఫీస్ గదిలో ఉన్నాడంట. ఇక లోపల కలవరం అంట, ఏదో దిగులంట, ఏదో బాధ అంట. అయ్యో అని చెప్పేసి సర్లే ప్రార్థన చేద్దామని అని చెప్పేసి అతను ఏదో అడుగుతున్నాడంట, చెప్పవలసినవి అన్ని చెబుతున్నాడంట. అయినా ఎంత ప్రార్థన చేసినా భారం పెరుగుతుంది కానీ భారం మాత్రం తగ్గట్లేదంట. మోకరించి చేతులు జోడించి, అయ్యా యేసు ప్రభువా, నీ నామములో అడుగుతున్నానయ్యా, నా కొరకే నువ్వు ప్రాణం పెట్టావయ్యా, నా కొరకే సిలువలో రక్తాన్ని ఒలికించావయ్యా, నా పాపమంతా నువ్వు మోసావయ్యా, ఒక్కసారి నీ మహాదయను బట్టి నా పాపాలను క్షమించయ్యా, నా జీవితాన్ని ఒక్కసారి కనికరించయ్యా, నా జీవితాన్ని మార్చయ్యా అని చెప్పేసి ఎంతో వేదనతో, పశ్చాత్తాపంతో, బాధతో అతను ప్రార్థన చేస్తుంటే తన హృదయం తేలికైందండి పిల్లారా.